ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప వల్ల రాత్రికాలం అంతా మనకి మరి సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. ఆయన నిన్ను విడిపించును, నీకు ఏ కీడును తగలదు. ఆమెన్. విడిపించే దేవుడు మన దేవుడు మాత్రమే. ఏ కీడు తగలకుండా కంటికి రెప్పలాగా కాచి కాపాడే దేవుడు మన దేవుడండి. హల్లెలూయా. ఈ 19వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతిలే స్వస్థపరచను. ఆమెన్. ఆయన చేతిలే మనల్ని స్వస్థపరచునండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షకు నువ్వు తృణీకరింపకూడదు. దేవుడు గద్దిస్తున్నాడేమో, ఒకవేళ మనం ధన్యులము. ఆయన వేస్తున్న శిక్షను మనం తృణీకరింపకూడదు. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, ఆయన చేతులే మనల్ని స్వస్థపరిచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, బలహీనతలు, ఒకవేళ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయేమో, ఒక్కసారి నీవు జ్ఞాపకము చేసుకో. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. మరి బంగారంకి ఏ విధంగా అయితే మరి అగ్నిలో అది కాలినప్పుడు మరింతగా మరి అది మెరుగుపరచబడుతుందో, అదేవిధంగా క్రైస్తవుడికి శ్రమలు కూడా అంతే కదండి. మనందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనం కుంగిపోవద్దు. శ్రమకాలం మంది నువ్వు కృంగినీయాలని నీవు చేతకాని వాడవుతావు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకున్నాడని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఓకేనా? ఒకవేళ దేవుడు గద్దిస్తున్నాడని ఆ గద్దింపునికి లోబడి ఉండు. దేవుడు కృప తప్పకుండా నీ మీద ఉంటుంది. నువ్వు భయపడద్దు. ఏ చిన్న సమస్య నీకు కలిగినా, ఏ చిన్న ఇబ్బంది నీకు వచ్చినా, ఏ చిన్న బలహీనత ఉన్నా గాయము కట్టువాడు ఆయనే, స్వస్థపరచు చేతులు ఆయనవేని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించును, నీకు ఏ కీడు కూడా తగలదు. యోబు గారు కూడా అంతే కదండి. మరి సాతాను చేత మరి యోబు గారు శోధింపబడినప్పుడు దేవుడు ఏమి చేశాడు? మొన్న స్థితిని కంటే 2 అంతలుగా ఎక్కువ ఆశీర్వాదం ఆయన దయచేశారు. యోబు యొక్క నమ్మకాన్ని బట్టి, యోబు యొక్క యథార్థతను బట్టి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంత ఆరోగ్య సమస్యలు వచ్చినా, మరి శరీరం కుళ్ళిపోయినా, ఎంత కష్టం వచ్చినా అతను దేవుడిని విడిచిపెట్టలేదు, మనుషుల్ని లక్ష్య పెట్టలేదు. దేవుడి మీదే ఆధారపడ్డాడు, దేవుడిని ఆధారం చేసుకున్నాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించడానికి తగునా, నాకు శ్రమలు వస్తే దేవుడు నాకు శ్రమలు అనుగ్రహించడానికి దేవుడు తగడా అని ఆయన ధైర్యంగా మాట్లాడాడు. నిజమేనండి. మనుషులు దేవుని గద్దింపుకు లోబడితే నిజంగా ధన్యులు. యోబు గారు అలాంటి ధన్యతను పొందుకున్నారు. అందుకే 100 అంతలుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని అయినా పొందుకున్నారు. మొదటి స్థితిని కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని తర్వాత అయినా శ్రమల తర్వాత పొందుకున్నారు. అంతే మనం కూడా అంతే. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు బాధపడొద్దు, భయపడొద్దు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. గాయము చేయువాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. ఆయన చేతులు మాత్రమే మనకు స్వస్థతను అనుగ్రహిస్తాయి. ఈరోజు సమస్య ఉందని నీవు బాధపడొద్దు. పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ ఆయన మీద ఆధారపడు. తప్పకుండా ఆయన నీకు కావలసిన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు ఏ కీడు కూడా తగలకుండా ఆయన నీ పాదములను ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్. దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాము గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలుగుదావా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. బాధల్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను, కీడు రాకుండా నేను నిన్ను కాపాడుతానని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల నుంచి నైనా బాధల నుంచి విడుదల దయచేయండి. ఏ కీడు తగలకుండా వారిని కాపాడండి ప్రభావ. మీకు స్తోత్రాలు. ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న చిన్న శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నానైనా మీ మీదనైనా పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. నీ చింత యావత్తును నా మీద మోపము అని సెలవిస్తున్నారు తండ్రి. దేవా, ఆదుకునే దేవుడు మీరే కదా ప్రభా. ప్రతి బిడ్డలకి నేను కాపుదల ఆలోచన దయచేసి వారందరం మీ మీద నేను పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరే సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ సమయంలో చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీకు ఆపుదల కృపాన్ని గ్రహించండి. పసి బిడ్డలకు తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. చదువుతున్న వరకు చదువులో నేను మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ 10th క్లాస్
ఎగ్జామ్స్ జరుగుతుండగా మీరు పరిశుద్ధులు పట్టించుకుని మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి బిడ్డలు చక్కగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం ఇచ్చిన బిడ్డల పట్ల నేను మీకు వందనాలు స్తోత్రాలు అయినా అద్భుతమైన కృపను అనుగ్రహించండి తండ్రి. వ్యవసాయాలు నేను ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. చేతి పనుల వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా మీకే వందనాలు స్తోత్రాలయ్యా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ఇంకా మా గ్రామాన్ని, మా ప్రాంతాలను నేను మీరే పట్టించుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ అందరి భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. దేశాల మధ్య శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలయంగా జరుగుతున్న సభల విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి అయ్యా. మహిమకరంగా మీ నామానికి నేను మహిమ వచ్చినట్లు, మీ నామము నేను గణపరచబడినట్లు, ఆ సభలు జరిగినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. మరి కలవరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవములు ఫిబ్రవరి 18, 19, 20 పల్లంకూరు గ్రామంలో జరుగుతున్నాయండి. దగ్గర గలవారు మీరందరూ కూడా ఈ మహోత్సవంలో పాలు పంచుకొని దైవ దీవెనలు పొందండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.